ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. కన్యా రాశి జాతకులకి ఏప్రిల్ వార ఫలితాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంది సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే 7వ స్థానంలో శనీశ్వరుడు అంగారక సంచారం జరుగుతుంది. ప్రధానంగా బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. వార మధ్యలో మార్పు జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా మార్పు చెందడం, మరియు ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా మేషరాశిలో సంచారం చేయడం, ఉచ్చస్థానంలో సంచారం చేయడం అనేది 15వ తారీఖు తర్వాత జరుగుతుంది. ఆ రోజు నుంచి మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆకస్మికంగా ధనయోగము, శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ప్రయత్నించడం కూడా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం, ఇక్కడ రాహుగ్రహ దోష నివారణార్థం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, మినువలు దానం చేసుకోవడం వల్ల లాభకారిగా ఉంటుంది. ధనాదాయం పెరగడానికి నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకుంటే కనుక 16వ తారీఖు తర్వాత నుంచి యోగకరంగా మారుతుంది. జాతకం అంతా కూడా ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు సూర్య భగవానుడు అంతా కూడా యోగకరంగా మారినప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. కావున ప్రధానంగా స్వల్పంగా గ్రహస్థితి మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. సూర్య భగవానుడు యోగకరంగా ఉన్నాడు, బుధ భగవానుడు యోగకరంగా ఉన్నాడు, మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యోగకరంగా ఉన్నారు. కావున మీకంతా కూడా నీచ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. కావున విష్ణు సహస్రనామం పఠనం చేసుకోవడం, మహావిష్ణువు యొక్క నామాన్నంతా కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పెసర్లు పక్షులకి అంతా కూడా దానం చేయడం వల్ల, పక్షులకి అంతా కూడా నానబెట్టిన పెసర్లంతా కూడా
నివేదన చేయడం వల్ల, పక్షులకి ఆహారం అంతా కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పెసరపప్పు కానీ, ఈ యొక్క మొలకలు వచ్చిన పెసర్లు కానీ నివేదన చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మామిడి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ ఆవునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల ధనాదాయం పెరుగుతుంది, రాజయోగ సిద్ధి కలుగుతుంది. ధనాదాయం పెరగడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా గ్రహస్థితి మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది కావున వారాంతాల్లో మీకు అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. నూతన పెట్టుబడి పెట్టుకోవడం వల్ల 16, 17, 18 తారీఖు లోపల మీకంతా కూడా మంచి రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. మంచి స్పెక్యులేషన్ రంగంలో వాళ్ళకి, ఫైనాన్షియల్ బిజినెస్లో రంగం వాళ్ళకి, టెక్స్టైల్ బిజినెస్ రంగంలో వాళ్ళకి, ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకి, ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల, బంధుమిత్రి యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రి యొక్క సహాయ సహకారం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.